ప్యారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో భారత్ డబుల్ డిజిట్ పతకాలను సాధిస్తుందని కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ శ్రీనివాస్ కుమార్ అన్నారు. ఒలింపిక్స్ లో భారత ఆటగాళ్లు పతకాలు సాధించడాన్ని పురస్కరించుకొని కాకినాడ స్పోర్ట్స్ గ్రౌండ్ లో సెల్ఫీ స్టిక్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఒలింపిక్స్ లో భారత్ తరపున 117 మంది క్రీడాకారులు వివిధ రకాల క్రీడల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ లో సెల్ఫీ స్టిక్ ఏర్పాటు చేశామని చెప్పారు. కాకినాడలో గల స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ లో బీజేపీ ఇతర కూటమి నాయకులతో కలిసి భారత్ తరపున పోటీ పడుతున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు చెబుతూ సెల్ఫీ దిగి ఆల్ ది బెస్ట్ చెప్పేందుకు ఈ వినూత్న కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో శాప్ ఆదేశాల మేరకు సెల్ఫీ స్టాండ్ ని వినూత్నంగా ఏర్పాటు చేశాం. ఈ సెల్ఫీ స్టాండ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీమిండియా భారత్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ మన 117 మంది భారతీయ క్రీడాకారులు మహిళలు పురుషులు కలిపి ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్లో పోటీ పడుతున్నారు. వారందరికీ కూడా చీర్ ఫర్ ఇండియా, ఆల్ ద బెస్ట్ టు ద టీమిండియా భారత్ అని చెప్పేసి ఈ సెల్ఫీ స్టాండ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మనకి 2 బ్రాంజ్ మెడల్స్ సాధించినటువంటి మొట్టమొదట మహిళగా షూటింగ్ లో మను బేకర్ ని ఇక్కడ కూడా సెల్ఫీ స్టాండ్ మీద కంగ్రాచులేషన్స్ చెప్తూ అరేంజ్ చేయడం జరిగింది. పారిస్ లో పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులందరూ కూడా ఆ యొక్క హృదయపూర్వకమైనటువంటి విషెస్ తెలియజేస్తారు.